brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. బం బం భోలే అంటూ ఉత్సాహంగా సాగుతోంది అమర్నాథ్ యాత్ర. మరోవైపు ఉగ్ర దాడి జరిగిన పెహల్గాం రూట్ లో మరోసారి మాక్ డ్రిల్ నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. అమర్నాథ్ యాత్ర అంగరంగ వైభవంగా సాగుతోంది. హరహర మహాదేవ్ నినాదాలతో జమ్మూ కాశ్మీర్ మారుమోగిపోతోంది. 12 రోజుల్లో సుమారు 2,20,000 మందికి పైగా భక్తులు దర్శనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇటు పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో అమర్నాథ్ యాత్రకు కేంద్రంతో పాటు జమ్మూ ప్రభుత్వం ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది. అందులో భాగంగానే మంగళవారం మరోమారు పహల్గాం రూట్ లో మాక్ డ్రిల్ నిర్వహించారు. ప్రమాదాన్ని ఎలా పసిగట్టాలి, ఒకవేళ ప్రమాదం జరిగితే ఎలా స్పందించాలి అంటూ మాక్ డ్రిల్ తో కళ్లకట్టినట్లు చూపించారు. భద్రతా బలగాలు పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉన్నాయని, ఎలాంటి భయాలు వద్దంటూ యాత్రికుల్లో భరోసా నింపారు. శత్రు సైన్యానికి వణుకు పుట్టేలా మాక్ డ్రిల్ నిర్వహించారు. ఇటు పెహల్గాం కు మళ్లీ పర్యాటకుల తాకిడి పెరిగింది. ఉగ్రదాడి తర్వాత పెహల్గాం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. మినీ స్విట్జర్లాండ్ గా పేరొందిన బైసరాన్ వ్యాలీ టూరిస్టులతో కళకళ్లాడుతోంది. రోడ్ల మీద పర్యాటకుల వాహనాలు బారులు తీరుతున్నాయి. ఏప్రిల్ 22 నాటి ఉగ్రవాదుల నరమేధాన్ని ప్రజలు ఇప్పుడిప్పుడే మర్చిపోతున్నారు. ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జమ్మూ పర్యాటకాన్ని అభివృద్ధి చేసేలా ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగానే పర్యాటకుల్లో భరోసాను నింపేందుకు కూడా ఇలా మాక్ డ్రిల్స్ నిర్వహిస్తూ వస్తున్నారు.